చెప్పండి నాగేశ్వరరావు గారు, జోగి రమేష్ గారు కక్ష కట్టారు, అందుకే నా కొడుకుని అరెస్ట్ చేశారు, కక్ష కట్టారు, నన్ను కూడా 3 నెలలు జైల్లో అయిపోతున్నారని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని కొత్త అంశాలు అయితే మాట్లాడుతున్నారు. ఎవరు కక్ష కట్టారు, ఎందుకు కక్ష కట్టారు, ఆయన కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ప్రజల కళ్ళకి గంతలు కట్టారు, ఆయన చెప్పిందే నమ్మేస్తారని ఆయన భావిస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి వాట్ ఏంటంటే మీరేం చెప్తారు? ఇవన్నీ చెప్పడానికి నేనేమో వీర బ్రహ్మేంద్ర స్వామిని కాదు. కక్ష ఉంటే వెళ్ళి ఒక దెబ్బ కొడతారు, కానీ ఒక ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి మీరు. ఎఫ్ఐఆర్ కావాలంటే నేరం జరిగిందా లేదా విచారించాలి. జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక్కడిని నరికేస్తే నా కొడుకు చంద్రబాబు గారు ఇక్కడ ఉండడరా, గట్టు మీద కరకట్ట మీద కూడా రాడురా అని అన్న మాటలు ఆ రోజు వీళ్ళు దౌర్జన్యం చేస్తుంటే మన సోదరులు బుద్ధా వెంకన్న గారు వెళ్ళి ఆపిన విధానం, అక్కడ టీడీపీ కార్యకర్తలకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళు హాస్పిటల్లో చేరిన విధానాలు కానీ ఇంకొకటి కానీ పోలీసు ఆపింది కానీ మొత్తం ఎవరి ఎవిడెన్స్ ఈజ్ దేర్, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా వాళ్ళు అదే రోజున ఇన్సిడెంట్ జరగంగానే మాకు, మా చంద్రబాబు గారికి, మా తెలుగుదేశం పార్టీకి, మా కార్యకర్తలకు రక్షణ లేదు, ఈ విధంగా రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నా మీదే హత్యా రాజకీయాలు చేయడానికి ఈ విధంగా పంపారు, పలానా వాళ్ళు వచ్చారని కంప్లైంట్ పెడితే వాళ్ళ గవర్నమెంట్ వెళ్ళే వరకు కూడా కంప్లైంట్ని అలా పెండింగ్లో పెట్టేశారు టేబుల్ మీద. ఎందుకని పెట్టారు? ఇప్పుడు కంప్లైంట్ పెట్టే అధికారం ఫిర్యాదుదారులకు లేదా, దెబ్బతిన్న వాళ్ళకి లేదా, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి లేదా? ఆలోచించండి ఒక్కసారి. ఇవాళ ఏదో కొత్తగా నీ మీద లేనిపోయిన నేరాలు మోపారని ఎందుకే అలా మాట్లాడుకుంటా? నువ్వు ఎంత నేరస్తుడువో నీకు తెలియదా? ఆఖరికి నీ కొడుకు మీద సాధిస్తున్నారు, రేపు నన్ను అరెస్ట్ చేస్తారు. ఎలా అరెస్ట్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఉంది, విట్నెసెస్ ఉన్నాయి, ఆ రోజు కేసులు కట్టారు, లేట్ ఎఫ్ఐఆర్ కడతారు. ఇన్ కేసు కట్టకపోతే మీడియాలు చూసి నిన్న కార్యాలయం మీద దాడి చేసింది ఏ విధంగా, రాష్ట్ర టీడీపీ కార్యాలయం మీద వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసుకుని ఎవరెవరు ఏంటని ఆధార్ కార్డులు కొట్టి ఎంతమందిని అరెస్ట్ చేశారు. అట్లాగే ఇది కూడా ఏమవుద్ది? అనేక కేసులు చూసి ఉన్నవాళ్ళు ఫేస్ చేయండి, కేసు పెడితే ఏముంది? హౌ టు ఎస్కేప్ టు ద కేసెస్ అనేది మీకు తెలుసుగా, హౌ టు గెట్ ద బెయిల్ అనేది మీకు తెలుసుగా. మీ నాయకుడే 15 ఏళ్ళు జైల్లో ఉండి 35 కేసుల్లో ముద్దాయి అయి ఉండి మీకు నేర్పింది అదేగా. కొంపల్లో దూరటం, దాన్ని పట్టుకుంటాం, దీన్ని పట్టుకుంటాం, గడప గడపకి వెళ్ళింది మీరు ఇదేనా? ఆ భూములు ఆక్రమించడం, ఈ భూములు ఆక్రమించడం. అయినా జోగి రమేష్ నీకు అర్హత ఉందా? ఒక సామాన్య సారా కాసుకుని అమ్ముకునేవాడు నువ్వు. ఇక్కడ ఇదే మా లంకలో వెంకటేశ్వరరావు వైన్స్ వచ్చి అరుగు మీద అలా కూర్చునేవాడివి. నువ్వేంటి, నీ పరిస్థితులు ఏంటి మాకు పూర్తిగా తెలుసు. ఇవాళ ఏదో దేవుడి దయ వల్ల ఆ స్టేజీకి వచ్చావు. నోరు బాగా శుభ్రంగా పెట్టుకోకపోతే ఎలా? గౌరవనీయులైన మాజీ హోమ్ మినిస్టర్ కొడుకు, ఒక పక్కన కృష్ణప్రసాద్ ఉన్నాడు, ఒక పక్కన కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఒక పక్కన మాజీ ఎంపీ కొడుకు కేపీ రెడ్డి గారు అబ్బాయి శారద గారు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఓసీలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళెవరినీ కాదని చంద్రబాబును బాగా తిట్టాడా లేదా, చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళాడా లేదా, పవన్ కళ్యాణ్ని లోఫర్ దాఫర్ అని అన్నాడా లేదా? ఆడు మాట్లాడిన మాటలుగా, నా కొడుకు మాట్లాడిన మాటలకు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొద్దని చెప్పి ఊరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కనుక జనాన్ని, ఈ సైనికులను వదిలేస్తే ఏమైపోతాడు వీడు? ఏమైపోతాడు? పైగా అందరితో రిలేషన్ ఉన్నోడే. మీరేమన్నా అదే పార్టీయా? ఒకే పార్టీలో నువ్వేమన్నా చచ్చావా? పార్టీలు మారుస్తాడు, పెళ్ళాళ్ళ మారుస్తారు. ఏంట్రా ఇవాళ చెప్పండి మీరే. జోగి రమేష్ నీకు ఎంతమంది ఉన్నారో చెప్పనా నేను? నీ లిస్టు కూడా ఉంది. ఇవాళ రేపు అది కూడా బయటకు వస్తుంది. ఎందుకు వచ్చిన అల్లరే? కేసు పెట్టారు, హౌ టు ఎక్విట్ ద కేసు అనేది చూసుకోండి. పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసావు, మీకు తెలియదు అగ్రిగోల్డ్ భూములని? మీరేం చెప్పారు ఆ రోజున? చంద్రబాబు అగ్రిగోల్డ్ అధిపతులకే మేలు చేస్తున్నాడు, 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల్ని నాశనం చేశాడు, వాళ్ళ మీద మేము కమిటీ వేసాం. గుంటూరులో ఆ చైర్మన్ ఎవరు? అప్పిరెడ్డిను, ఇదే ఇక్కడేమో అడపా శేషుని వేసాం.
10,000 లోపు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు అందరూ అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊరేసుకున్నారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. మధ్యలో ఉద్యోగాలు లేక నీలాంటి వాళ్ళు వెళ్ళి కలెక్షన్ ఏజెంట్లుగా వెళ్ళిన వాళ్ళు మీ ఆస్తులు కూడా అమ్మి కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయే. ఒక్కసారి ఆలోచించండి. అదే అగ్రిగోల్డ్కి మీరు ఏం చేశారు? మీ అందరి దయతో మా అందరి గవర్నమెంట్ వస్తే మన అందరి గవర్నమెంట్ మీకు నేను అగ్రిగోల్డ్ డబ్బులు మొత్తం ఎట్ ఏ టైం నేను చేస్తానన్నావు. 10,000 లోపు వాళ్ళకి ఇస్తానన్నావు, ఇచ్చావు. ఆ తర్వాత ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు తెలియదా? ఆ భూమి ఏంటనేది సర్వే నెంబర్ ఎలా మార్చారు, ఎలా మారుస్తారు మీరు? సర్వే నెంబర్లు ఎలా మారుస్తారు అధికారులు ఎంత మీ వాళ్ళైనా కానీ? ప్రజలకు తెలియదా ఎవరి పేరు ఉంది ఏంటనేది? అక్రమ కేసా? అక్రమ కేసు అయితే ఎక్కడో అమెరికాలో చదువుకునేవాడు, అమెరికాలో ఉద్యోగం చేసేవాడిని తీసుకొచ్చి ఇరికిస్తారా? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇదే చంద్రబాబుని ఎలా తిట్టాడు నీ కొడుకు, ఎన్నికల్లో ఎన్ని దౌర్జన్యాలు చేశాడు పోలింగ్ బూతుల కాడ. ఆలోచించండి మీరు. అన్యాయం పుణ్యం తెలియని నా బిడ్డని ఇలా చేస్తున్నాను. అసలు ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ మేము లారీ డ్రైవర్లం అండి, ఓనర్లం. మా పిల్లల్ని కనీసం లారీకి ఎదురు రమ్మని కూడా చెప్పం. ఎందుకంటే ఇట్లా వచ్చి ఎక్కడ అలవాటు అయిపోతారో అని. అలాంటిది రాజకీయాలు అనేటటువంటి సెప్టిక్ ట్యాంకులోకి చూస్తూ నువ్వు కానీ పేరు నాని కానీ అనేక మంది కానీ ఏ విధంగా మీ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి దింపుతున్నారు. ఏ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి ఆ టైంలో ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయా? ఎవరన్నా ఉన్నారా సరైన వాళ్ళు? ఇది ఒక వ్యాపారమా? ఉద్యోగం చేసుకునేవాడిని అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? వాడి పేర ఎందుకు తీసుకున్నావు నువ్వు? వాడి చేత ఇంకోటికి ఎందుకు అమ్మిచ్చావు? ఎందుకు అమ్మిచ్చావు? ఆ రోజున్న నీ పదవిని అడ్డం పెట్టుకుని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నీ పిల్లల్ని పాడు చేసావు, నీ పిల్లోడిని పాడు చేసావు, నీ దగ్గర కొన్న వాళ్ళనే పాడు చేసావు. తప్పు నీది కనపడుతుందా? అసలు నిన్ను అరెస్ట్ చేయకుండా నీ బిడ్డను అరెస్ట్ చేయడం ఏంటి? ఆలోచించండి. నేరం చేసింది ఈయన 120B కుట్రదారుడు. ఈయన ముఖం చూసి చేశారు, ఈయన కొడుకు చేశారు, ఈయన తమ్ముడికి చేశారు రిజిస్ట్రేషన్లో అగ్రిగోల్డ్ భూములు. అగ్రిగోల్డ్ బాధితులకు మీరు న్యాయం చేయకపోగా ఇవాళ కాకపోతే రేపు ఏ చంద్రబాబు వస్తారు, ఇంకోళ్ళు ఎవరో వస్తారు, ఆ భూములు ఆ స్థలాలు కోట్లు విలువైనవి అమ్మి మా అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తారని 20 లక్షల మంది ఎదురు చూస్తుంటే ఆ 20 లక్షల మంది ఉసురు మీకు తగలదా? ఇక్కడ ఉన్నాడు చైర్మన్ ఒకడు ఈ అగ్రిగోల్డ్ బాధితులకి మా డివిజన్లోనే. మరి ఈ చైర్మన్ గారు ఏం చెప్తారు దీని గురించి? ఆ భూములు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓ పెద్ద అడ్వకేట్ ఉన్నాడు, మొన్నటిదాకా నామినేటెడ్ పోస్ట్ అనుభవించిన ఆయన చేతిలో కూడా కొన్ని ఉన్నాయి. ఇది మామూలు కాదండి. అతను అర్హత లేదు. అర్హత లేనోడికి కేవలం ప్రతిపక్ష నాయకులను తిట్టినందుకు, దాడులు చేసినందుకు పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ ఎంత అన్పాపులర్ అవుతుందో వైఎస్ఆర్ పార్టీ మీరే చూడండి. ఇప్పుడు అర్హత లేనోడికి ఇవ్వటం ఎందుకు, ఆ విధంగా దిగజారటం ఎందుకు? నవరత్నాలు ఇచ్చి కూడా ప్రజల్లో మీరు దూరం అయ్యారంటే ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో కావాలని కక్షతో పెడుతున్నారండి. మీరు చూడండి, ఇక్కడ పుంగనూరు కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ, ఆ చుట్టుపక్కల కానీ జరిగేటటువంటి చూడండి మీరు ఎంతమంది బాధితులు వస్తున్నారు. ఇక్కడ చూడండి విజయసాయిరెడ్డి బాధితులు వైజాగ్లో. అరే భూమి కనపడిందంటే వదలరా, మహిళలు కనపడ్డారంటే వదలరా. ఏంటండి ఈ దౌర్భాగ్యం? ఏంటి ఈ దోచుకుంటాం ఏంటి? ఒకడేమో గంట వస్తావంటావు, ఒకడేమో బట్టలన్నీ ఊడదీసి చూపిస్తాడు, ఒకడేమో ఇంట్లో పని చేసేదాన్ని పట్టుకుంటాడు, ఇంకోడేమో 10 నిమిషాల్లో వెళ్ళిపోదు కానీ అంటాడు అవంతి. ఆఖరికి వీడేమో అది లేనిదే నేను ఉండలేను, నేను చచ్చిపోతానని కళ్ళ నీళ్ళే పెట్టేస్తున్నాడు. ఎంతమందిని చూశారు, ఎన్ని చేశారు, ఎన్ని రాజకీయాలు చేశారు. ఆఖరికి 100 గొడ్డును తిమ్మిన రాబందు గాలివానగా పడిపోయినట్టు ఆ అమ్మాయి ఎవరో పాపం మాధురి ఎవరో ఆవిడికి పడిపోయి ఎలా కన్నీటి పెడుతున్నాడు. ఎంత ఉన్నత ఫ్యామిలీ భార్య, పిల్లల డాక్టర్లు, అయినా నాకు ఆ రొచ్చే కావాలని చెప్పి ఆ గచ్చు మీదే ఆడుకుంటున్నాడంటే ఎలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చావయ్యా? వీడికంటయ్యా ఎర్రవనాయుడు మీద ఇచ్చావు, నువ్వు అచ్చెన్నాయుడు మీద ఇచ్చావు, రామ్మూర్తి నాయుడు మీద ఇచ్చావు, ఆ జిల్లాలో అంత విలువ ఇచ్చావు. ఎక్కడ గెలవపోయినా ఒక ఎంపీటీసీగా లేకపోతే జడ్పీటీసీగా తప్పనిడిసి గెలవనోడికి నువ్వు అంత హోదా ఇస్తే వాడు ఏం చేశాడు? ఆఖరికి కుక్కలు బూడిదలోనే పడుకుంటాయి. ఇలాంటి కుక్కలన్నింటినీ తీసుకొచ్చి ఆడిచ్చావు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈ కుక్కలు వెళ్ళి బూడిదలో పడుకుంటున్నాయి. అధికారం ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎట్టా ఊరుకుంటారు? అధికారంలో ఇప్పుడున్నోళ్ళు కర్ర పట్టుకుని పో ఒకడికని తగులుతారా? అలా తమిరితేనే అక్కడ విజయసాయిరెడ్డి వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఎవరు? మన దువ్వాడ శ్రీనివాసు, అంబటి రాంబాబు, పేరు నాని, హిందూపూర్ ఎంపీ గారు, గోరంట్ల మాధవ,
ఇట్లా వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అవంతి శ్రీనివాస్ మొన్న సస్పెండ్ అయిన ఎమ్మెల్యే. అరే మనందరికన్నా కూడా మనం కొద్ది గొప్ప వయసులో ఉన్నాం. ఆడు బుజ్జిగాడు, ఆడు మోనార్క్ రాడు, ఒక మొక్కకు అంటుకట్టినట్టు సైలెంట్గా సోడా తాగినట్టు, లేదు ఒక 90 మందు ఒక్కసారి టచింగ్ కూడా లేకుండా గొంతులో పోసుకున్నట్టు ఎంత చక్కగా 68 ఏళ్ల వయసులో కడుపు చేశాడురా. ఆడికి కనపడుతున్నాడు రా బిడ్డ. ఆ బిడ్డగా తండ్రి అని కూడా చెప్పుకుంటలా. మందేముందిరా గంట అని అరగంట అని బట్టలు కూడా తీసుకోకూడదు. ఇంకోడేమో మీడియాకి ఎక్కి అల్లరయ్యాం. బుజ్జి వాడరా మగోడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. విజయసాయి రెడ్డి ప్రజలందరూ కూడా అసహ్యంగా వస్తున్నారు. ఇంత ఉధృతంగా ఈ రకంగా స్త్రీలోలుడు అనే మాట అయితే విన్నాం, కానీ ఈ రకంగా ఇన్ని రకాల అంశాలు తెర మీదకి రావడం, వైఎస్ఆర్సీపీ పార్టీ వైకామా అనే ఒక బిరుదును మూటగట్టుకోవడం అనేది అసలు ఎందుకు? ఇంకా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉదంతాలు ఉన్నాయా బయటికి రావాల్సినవి? వీళ్ళని గడప గడపకి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చాం, ఇదిగో మీ ఇంట్లో ఇన్ని లక్షలు వచ్చినాయి, మీ ఇంట్లో ఇంత ఇచ్చాం, మీకు అమ్మఒడి ఇంత ఇచ్చాం, డోక్రా ఇంత ఇచ్చాం, ఇది ఎంత ఇచ్చాం, ఇది ఎంత ఇచ్చాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఓట్లు వేయమంటే చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలోకి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళల్లో కొంతమందిని ఇంప్రెస్ చేసి వైట్ అండ్ వైట్ వెనకాల జనం వినం ఇట్లా వెళ్తారుగా మెడలో చైన్లు గీన్లు, ఆహా ఎమ్మెల్యే ఓహో ఎమ్మెల్యే అని మంది మాగతులు అనేవాళ్ళు అందరూ కూడా 300 ఇస్తే వచ్చిన ఆడవాళ్ళు 500 ఇచ్చే వచ్చే మగవాళ్ళు తప్పనడిసి ఈ రాజకీయ నాయకులకి ఫాలోవర్స్ ఎవరు ఉంటారు అయ్యా? వాళ్ళు వెళ్ళి వాళ్ళని చూసుకుని ఎవరు బాగున్నారు ఏంటి అని వాలంటీర్లకు అనుకుని వీళ్ళు కూడా కొరియర్ వ్యవస్థ నడుపుకుని అన్ని విధాలా ఇవాళ రాష్ట్ర మహిళలను కూడా దోచుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు దోచుకున్నారు. ఇవాళ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం వీళ్ళ కేసులే చూడాలా, వీళ్ళు చేసిన అవినీతే చూడాలా, వీళ్ళ రాసలీలల మీద చూడాలా అర్థం కాక తల మునకలైపోయి 3:30-4 గంటలకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భోజనం చేయడానికి కూడా ఉంటుందా? అర్థం కావట్లా. నిధులే తేవాలా, వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, వీళ్ళు చేసినటువంటి అవకతవకలు, వీళ్ళు చేసిన దోచుకున్న సంపదని ఏ విధంగా బయటికి తీయాలి? వీళ్ళేమో అటు పారిపోదామా ఇటు పారిపోదామా, ఎందుకు ఫేస్ చేయలేరు? మీకు తెలుసు అన్ని హత్య కేసులే తెలుసు, ఇంకో పెద్ద పెద్ద కేసులు తెలుసు, అనేక కుంభకోణాలు తెలుసు, ఈడీ కేసులు తెలుసు, అట్లాగే మీకు సిబిఐ కేసులు తెలుసు. తొక్కలో ఈ చిన్న చిన్న కేసులు మిమ్మల్ని ఏం చేస్తే వచ్చిందా నా మీద ఎలిగేషన్, ఓకే వీఆమ్ రెడీ, నేను ఇన్ పర్సన్గా నేను వచ్చి సిబిసిఐడికి సరెండర్ అవుతా, ఓకే తేల్చుకుందామని చెప్పి మీరు ఎందుకు మాట్లాడరు? అసలు ఈ తలకాయ నొప్పి ఏంటి? ఇదే న్యూస్ లాగా గౌరవనీయులైన మీడియా వారు మీరు కూడా ఈ తిరుగుబోతుల గురించి చెప్పొద్దండి. హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది అని ఒకళ్ళు, రోజా గారు చెప్పారని ఒకళ్ళు, నిన్న మాధురి గారు ఎవరో చెప్తున్నారు అడాల్టరీ అంట. ఏంటో అర్థం కావట్లా, కొత్త మాటలు. పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటాం తప్ప? నీకు భర్త ఉన్నాడు, ఆమెకు భార్య ఉంది, ఎలా కలిసి ఉంటారు మీరు? మళ్ళీ అక్కడ ఒక 4 లక్షల మంది ప్రజలకి ముఖ్యమైన నేతలు మిమ్మల్ని చూసి ఆ 4 లక్షల్లో 2 లక్షల మంది అన్నా చెడిపోతారుగా. అసలు ఏంటండి ఈ పద్ధతులు ఏంటి? ఈ లోకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు తండ్రి లాంటోడు, పార్టీ అధ్యక్షుడు. వాడు బెత్తం పట్టుకుని కొడితే వీళ్ళు లైన్లో ఉండేవాళ్ళు కదా. నువ్వు బెత్తం పట్టుకు కొట్టకోకుండా నువ్వు కూడా తిరుగుతున్నావేంటి? నీ కూడా వస్తాయా పోనీ? వాళ్ళని ఎందుకు అలా వదిలేసావు? నువ్వు ఇచ్చిన నవరత్నాలు అన్నీ కూడా దారిని పడిపోతున్నాయి కదా. లేకపోయినా కేంద్రం దగ్గర ఇంకో సాటకెళ్ళి అడుక్కొచ్చి ఏదో చేసుకుంటున్నారు చక్కగా. ఇదే గోల. రంకు బొంకు ఏం లేదు. రంకు అని మాట్లాడితే వీళ్ళు బొంకటం, ఇంతే కదండి. ఒక్క ఇలాంటి సంఘటనలు గత 20 ఏళ్ల క్రితం ఎప్పుడన్నా మనం చూసామండి? 10 ఏళ్ల క్రితం చూసామండి? పాత రాజకీయ నాయకులను చూసామండి? మళ్ళీ ఒక్కసారి చూడగలమా? సింహాద్రి సత్యనారాయణ లాంటి వాడిని, అంబట బ్రాహ్మణయ్య గారు లాంటి వాడిని, అట్లాగే మండల వెంకటకృష్ణారావు లాంటి వాడిని, పాటూరు రామయ్య లాంటి వాడిని, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాడిని, అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానాయకులను మనం చూడగలమా? నాజర్ అలీ గారు లాంటి వాళ్ళని చూడండి మీరు ఒక్కసారి. ఏంటండి ఈ న్యూసెన్స్? ప్రజలు కూడా చిరాకు పడిపోతున్నారు. దయచేసి మీడియా వారు కూడా ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వమాకండి. యద్భావనే తత్ఫలితం అని వాళ్ళు చేసిన రంకుకి వాళ్ళ భార్య బిడ్డలు వచ్చారు, రోడ్డు ఎక్కించారు, నానా మాటలు మాట్లాడారు, అందరిలో అల్లరయ్యారు. అతను ఇక ఎంపీటీసీ కాదు కదా, కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితికి ఆ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. దయచేసి వదిలేయండి.